SAP FICO consultant or S4 HANA Simple Finance consultant, roles and responsibilities. ఈ షీట్ మ్యాండేటరీగా చదవాలండి. ఈ షీట్ అనేది మ్యాండేటరీగా చదవాలి. ప్రాపర్గా ప్రిపేర్ చేశాను. మ్యాక్సిమైజ్ చేయండి. ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేయండి కొంచెం, లేదంటే జూమ్ చేయండి. సో SAP FICO కన్సల్టెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అండ్ డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ చదవాలి మీరు. ఇది కలర్ ఏంటి ఇలా వచ్చింది? పైన వెయిట్ టాప్ లోకి వెళ్ళండి. టాప్ లో డిజైన్ పైన క్లిక్ చేయండి. డిజైన్ పైన డిజైన్ ఉంది కదా, రైట్ సైడ్, కంప్లీట్ రైట్ సైడ్ పేజ్ కలర్స్ లో పేజ్ కలర్స్ లాస్ట్ లో నో కలర్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు కొంచెం క్లియర్ ఉంది, బెటర్. సేవ్ చేయండి. ఓకే, చూడండి. సో SAP FICO కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్, రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్. సో SAP FICO కన్సల్టెంట్ అవ్వచ్చు, S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. లేదంటే మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, డే టు డే యాక్టివిటీస్, ఇవన్నీ కూడా ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ షీట్ మొత్తం ప్రిపేర్ చేశాను, మీరు చదవాలి. ఎగ్జాంపుల్, ఫస్ట్ మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడగచ్చు, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ యాజ్ ఏ SAP FICO ఫంక్షనల్ కన్సల్టెంట్ ఆర్ S4 HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. లేదంటే ఎండ్ యూజర్ కూడా చేస్తారు ఈ వర్క్ అంతా కూడా, ఎండ్ యూజర్ కూడా చేస్తాడు. సో మీ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని అడిగినప్పుడు మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ చెప్పాలి. ఫస్ట్ డౌన్కి వెళ్ళండి. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్. ఫస్ట్ స్టెప్ ఏంటి? ఎక్స్చేంజ్ రేట్స్ అనేవి యాక్చువల్ ఎబాప్ర ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని అప్డేట్ అవుతాయి. మీకు అక్కడ ఎక్స్చేంజ్ రేట్లో చెప్పాను. అప్డేట్ ఎక్స్చేంజ్ రేట్, అవి ప్రాపర్గా అప్డేట్ అవుతున్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఓకే, ఇది ఫస్ట్ స్టెప్. తర్వాత మంత్ ఎండింగ్లో ఇది చెక్ చేసుకుంటారు. తర్వాత లేదంటే డే బై డే కూడా అవ్వచ్చు మేబీ, బట్ మంత్ ఎండింగ్లో యాడ్ చేస్తున్నాము. డే బై డేలో చెప్పినా కూడా వర్క్ అవుతుంది ఇది. తర్వాత రన్ రికరింగ్ ఎంట్రీస్. రికరింగ్ ఎంట్రీస్ క్రియేట్ చేసాం, గుర్తుందా? సో రికరింగ్ ఎంట్రీస్ అనేవి ఎవ్రీ మంత్ ఎండ్ మనం రన్ చేసి చూస్తాం ప్రాపర్గా అవుతుందా లేదా. ప్రాపర్గా రికరింగ్ ఎంట్రీస్ అనేవి రన్ చేసుకోవాలి. మంత్ ఎండింగ్ యాక్టివిటీ. తర్వాత పోస్ట్ ట్యాక్స్ పేయబుల్. GST క్లాసెస్ అవ్వలేదు మీకు, ఇంకా GST చెప్తాను. ఇన్పుట్ GST, అవుట్పుట్ GST ఇవన్నీ చెప్తాను. ట్యాక్స్ పేయబుల్స్ ఏమైనా ఉంటాయి, అవి పోస్ట్ చేయటం. పోస్ట్ ట్యాక్స్ పేయబుల్, ట్యాక్స్ పేయబుల్స్ పే చేయాల్సి ఏమన్నా ఉంటే పే చేసేస్తాం. తర్వాత ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. ఫారెన్ కరెన్సీ ఎవ్రీ మంత్ అండి మనం ఏం చేస్తాము, రివాలిడేషన్ చేసుకుంటాం. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, నాన్ లోకల్ కరెన్సీ టు లోకల్ కరెన్సీ మధ్యలో ఎంత డిఫరెన్స్ ఉందో మనం చేసాం ఆల్రెడీ. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్. అనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్ డాక్యుమెంట్. యాక్చువల్గా ఎండ్ యూజర్ చేస్తాడు, బట్ ఎండ్ యూజర్కి డౌట్ ఉంటే మీరే చెప్పాలి. ఎండ్ యూజర్ అనేవాడు చేస్తాడు, ఎండ్ యూజర్కి డౌట్ ఉంటే ఏం చేయాలి, మీరే చేసి చూపించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఎండ్ యూజర్ యాక్టివిటీ అవుతుంది, యాజ్ వెల్ యాజ్ కన్సల్టెంట్ యాక్టివిటీ కూడా అవుతుంది. ఇది సపోర్టింగ్లో, ఇవన్నీ కూడా సపోర్టింగ్లో వస్తుంది. ఫారెన్ కరెన్సీ రివాలిడేషన్, ఎనలైజ్ ది పార్క్ డాక్యుమెంట్ అండ్ హోల్డ్ డాక్యుమెంట్. మంత్ ఎండింగ్ లో పెండింగ్స్ ఎన్ని ఉన్నాయి, టోటల్గా ఎన్ని డాక్యుమెంట్స్ పార్క్ చేశారు, ఎన్ని డాక్యుమెంట్స్ పోస్ట్ చేశారు, ఏమైనా పెండింగ్ ఉన్నాయా. హోల్డ్ డాక్యుమెంట్స్ ఎన్ని ఉన్నాయి, ఎన్ని హోల్డ్ చేశాం, ఎన్ని పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా చెక్ చేసుకుంటాం. హోల్డ్ డాక్యుమెంట్ అనలైజేషన్ చేయటం, 5th పాయింట్. తర్వాత 6th వన్, క్లియర్ ది వెండార్ పేమెంట్స్. వెండార్స్ పేమెంట్స్ మంత్ ఎండింగ్ కల్లా
పేమెంట్స్ అన్ని క్లియర్ చేసేయాలి. 6th పాయింట్, క్లియర్ ది వెండార్ పేమెంట్స్. వెండార్స్కి ఏమైనా పేమెంట్స్ చేయాల్సి ఉంటే ఆ పేమెంట్స్ అన్ని కూడా క్లియర్ చేసేయాలి. ఓకే, క్లియర్ ది వెండార్ పేమెంట్స్ అన్ని క్లియర్ చేసేయాలి. నెక్స్ట్, సో F-53 ద్వారా చేస్తాం మాన్యువల్ క్లియరింగ్, లేదు ఏపీపీ ద్వారా చేసాం F-53, సారీ ఏపీపీ ద్వారా F-110 ద్వారా క్లియర్ చేస్తాం. మాన్యువల్ క్లియరింగ్ అయితే F-53, నంబర్ ఆఫ్ ఇన్వాయిసెస్ ఉన్నాయి అనుకోండి ఏపీపీ దాని ద్వారా మనము క్లియర్ చేసేస్తాం. మంత్ ఎండింగ్ యాక్టివిటీ అంటే ఏపీపీ ఓన్లీ మంత్ ఎండింగ్ అనే కాదు, ఎప్పుడైనా చేయొచ్చు, బట్ మంత్ ఎండింగ్లో టోటల్గా ఉన్నవన్నీ క్లియర్ చేసేస్తాం. తర్వాత డన్నింగ్ రన్. డన్నింగ్ అంటే మీకు తెలియదు, డన్నింగ్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. డన్నింగ్ అంటే రిమైండర్ నోటీసెస్ అని అర్థం, నెక్స్ట్ క్లాసెస్లో చెప్తాను. రిమైండర్ నోటీసెస్ అంటే ఏంటి? ఎవరైతే కస్టమర్స్ పేమెంట్ చేయాలో వాళ్ళకి ఒక రిమైండర్ నోటీసెస్ అనేది బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి ప్రోగ్రామ్ని బేస్గా చేసుకుని మనం ఫార్వర్డ్ చేస్తాం. బేస్డ్ ఆన్ ది ఎస్ఏపి ప్రోగ్రామ్ మనము ఏం చేస్తాము? రిమైండర్ నోటీసెస్ అనేది ఫార్వర్డ్ చేస్తాం. అది చెప్తాను మీకు తర్వాత, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. డన్నింగ్ రన్ F-150, F-150 ద్వారా చేస్తాం. ఓకేనా? తర్వాత డిప్రిసియేషన్ రన్ అసెట్ అకౌంటింగ్ లో పార్ట్ ఇది. అసెట్ అకౌంటింగ్ నెక్స్ట్ క్లాస్ లో యాడ్ అవుతుంది. అది టీ కోడ్ గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ టీ కోడ్. AFAB ఇంపార్టెంట్ టీ కోడ్. డిప్రిసియేషన్ రన్, ప్రతి కంపెనీలో మిషనరీస్ ఉన్న ఎగ్జాంపుల్, లేదంటే అసెట్స్ ఉన్నాయి. అసెట్ అకౌంటింగ్ ద్వారా బేస్డ్ ఆన్ ది అసెట్ అకౌంటింగ్ we will managing and monitoring the all types of vendor account database. సో అకౌంటింగ్ మనం డిప్రిసియేషన్ రన్ ఏపీపీలో అసెట్ అకౌంటింగ్ లో డిప్రిసియేషన్ రన్ చేయడం ద్వారా AFAB ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా ఒక కంపెనీలో ఉన్నటువంటి అప్రిసియేషన్, అంటే ఒక అసెట్ పైన ఉన్నటువంటి అప్రిసియేషన్ లో ఉందా, డిప్రిసియేషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అప్రిసియేషన్ అండ్ డిప్రిసియేషన్ క్యాలిక్యులేట్ చేస్తాం. ఏపీపీ రన్ అంటారు దీన్ని, డిప్రిసియేషన్ రన్ అంటారు. డిప్రిసియేషన్ రన్ చేస్తారు. AFAB ట్రాన్సాక్షన్ కోడ్ ఒక కంపెనీలో ఉన్నటువంటి అసెట్స్ పైన అప్రిసియేషన్ ఎంత, డిప్రిసియేషన్ ఎంత అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని ఏమంటారు? డిప్రిసియేషన్ క్యాలిక్యులేషన్ అంటారు. ట్రాన్సాక్షన్ కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్, కన్సల్టెంట్ యాక్టివిటీ. ఎండ్ యూజర్ ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ యాక్చువల్గా ఎండ్ యూజర్ యాడ్ అవ్వరండి, తీసేయండి. ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అనేది ఎండ్ యూజర్ ఇన్వాల్వ్ అవ్వరు. కన్సల్టెంట్ తీసేయండి, అక్కడ ఎండ్ యూజర్ అని ఉంది, రిమూవ్ చేయండి. OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో చెప్పాను కదా ఇంతకుముందు, OB52 ట్రాన్సాక్షన్ కోడ్లో కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేస్తాము, నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాము. మనం 12 పీరియడ్స్ కూడా ఓపెన్ చేసేసాం. ప్రాజెక్ట్లో ఏంటంటే కరెంట్ పీరియడ్ని క్లోజ్ చేసి నెక్స్ట్ పీరియడ్ని ఓపెన్ చేస్తాం. దీన్ని ఓపెన్ అండ్ క్లోజ్ పోస్టింగ్ పీరియడ్ అంటారు. ఇవన్నీ చదవాలి, మ్యాండేటరీ క్వశ్చన్స్ చదవాలి. తర్వాత సబ్మిట్ ది MIS రిపోర్ట్. కన్సల్టెంట్ యాక్టివిటీ 11th పాయింట్ వచ్చేసి కన్సల్టెంట్ యాక్టివిటీ సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటుంది. మీరు సపోర్టింగ్ ప్రాజెక్ట్లో ఉంటే ఏం చేస్తారు? ఎర్రర్స్ వచ్చినప్పుడు రిజల్యూషన్ చేస్తారు. ఇది కన్సల్టెంట్ యాక్టివిటీ, ప్యూర్లీ కన్సల్టెంట్ యాక్టివిటీ. At the time of accounting entry posting, end user can face any issue or any error. As a consultant, we will involve on the configurations. We will check the configuration and resolving the error అని చెప్పాలి. టికెట్స్ ఎలా రైట్ చేస్తారు? P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్స్, ఇవన్నీ కూడా టికెటింగ్ టూల్ అంటే సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ అనేవి రేట్ చేస్తారు. రేట్ చేసి క్లియర్ చేస్తారు. తర్వాత MIS రిపోర్ట్ సబ్మిట్ చేస్తారు. MIS అంటే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ అని చెప్పేసి ఇంతకుముందు చెప్పాను మీకు. MIS రిపోర్ట్స్ అంటే టికెట్స్ మీకు ఎన్ని అసైన్ చేశారు, ఎన్ని టికెట్స్ రిజల్యూషన్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఇవన్నీ కూడా MIS రిపోర్ట్ ద్వారా మీరు సబ్మిట్ చేయడం జరుగుతుంటుంది. MIS రిపోర్ట్స్
క్లియరా? అది ఇవన్నీ కూడా మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు, మళ్ళీ మీరు ప్రిపేర్ చేసుకోరని చెయ్యలేరని నేనే ప్రిపేర్ చేసి చెప్తున్నాను. ఓకే. ఎంఐఎస్ రిపోర్ట్స్. ఎంఐఎస్ రిపోర్ట్ అంటే ఏంటి? మీకు ఎన్ని టికెట్స్ రిసీవ్ అయినాయి, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఇది ఇది ఎంఐఎస్ రిపోర్ట్స్ అంటారు. ఎంఐఎస్ రిపోర్ట్స్. ఓకేనా? అది ఇవి మంత్ ఎండింగ్ యాక్టివిటీస్. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని ఇంటర్వ్యూలో అడిగినప్పుడు చెప్పాలి. వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ అని అడిగినప్పుడు చెప్పాలి. నెక్స్ట్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్. డౌన్కి రండి. ఐఎమ్ సారీ. End user activity as a functional consultant or SAP FICO functional consultant or S4HANA simple finance consultant. ఏం చేస్తాం ఈ రెండింగ్లో? ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్. ఎండ్ యూజరే చేస్తాడు ఈ వర్క్ ఎక్కువ. ఎండ్ యూజర్స్ ఏం చేస్తారు? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి ఎగ్జిక్యూట్ చేస్తారు. ట్రాన్సాక్షన్ కోడ్ F.01 ఆర్ SAP1. ఈ టీ కోడ్స్లో వీళ్ళు ఏం చేస్తారు? స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేస్తారు. టు ఎగ్జిక్యూట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ బేస్డ్ ఆన్ ది క్లయింట్ రిక్వైర్మెంట్. టీ కోడ్ F.01 SAP1. వాట్ ఆర్ ది ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ అంటే ఇవన్నీ వస్తాయి. డౌన్కి వెళ్ళండి. క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. వెండార్ బ్యాలెన్సెస్ పెండింగ్, ఈ సంవత్సరం ఏదైతే అవుట్ స్టాండింగ్ అమౌంట్ ఉందో అది నెక్స్ట్ ఇయర్కి క్యారీ ఫార్వర్డ్ చేస్తారు. ఎలా చేయాలనేది సపరేట్ క్లాస్ మన సిలబస్ కాపీలో ఉంది, అవి నేను చెప్తాను మీకు. క్యారీ ఫార్వర్డ్ ది వెండార్ బ్యాలెన్సెస్ అండ్ కస్టమర్ బ్యాలెన్సెస్. క్యారీ ఫార్వర్డ్ ది జిఎల్ బ్యాలెన్సెస్. జిఎల్ బ్యాలెన్సెస్ కూడా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. తర్వాత క్యారీ ఫార్వర్డ్ తర్వాత క్రియేట్ ది నంబర్ రేంజ్. FBN1 ట్రాన్సాక్షన్ కూడా నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తాం. సో నెక్స్ట్ అప్కమింగ్ ఇయర్కి కూడా నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి, లేకపోతే నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్స్ అనేవి వస్తాయి. సో FBN1 ట్రాన్సాక్షన్ కోడ్లో నంబర్ రేంజెస్ అనేవి క్రియేట్ చేయాలి. మనం ఆల్రెడీ చేసాం ఇంతకుముందు. కరెంట్ ఇయర్ అయిపోయింది, నెక్స్ట్ ఇయర్ వస్తుంది. నంబర్ రేంజ్ మిస్సింగ్ ఎర్రర్స్ రాకుండా నెక్స్ట్ ఇయర్కి కూడా మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నెక్స్ట్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ రిసీవబుల్స్ ఫ్రమ్ ది కస్టమర్స్. సో కస్టమర్స్ దగ్గర నుంచి టోటల్గా మనకి ఎంత పేమెంట్ రావాలి అనేది కూడా ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేబుల్స్ టు ది వెండర్. ఫ్రమ్ కాదు, అక్కడ 2 పెట్టండి. అంటే వెండర్స్కి మనం ఎంత పేమెంట్ చేయాలి. సిక్స్త్ పాయింట్ దగ్గర ఫ్రమ్ తీసేసి 2 పెట్టాలి. సిక్స్త్ పాయింట్ బ్యాలెన్స్ కన్ఫర్మేషన్ ఆఫ్ పేబుల్ అంటే ఏంటి? వెండర్కి పేమెంట్ చేస్తాం. సో వెండర్కి ఎంత పేమెంట్ అనేది చేయాలి, టోటల్ పెండింగ్ ఎంత ఉందనేది కూడా మనం చెక్ చేసుకుంటాం. సబ్మిట్ ది ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ టు ది టాప్ లెవెల్ మేనేజ్మెంట్. ఫైనల్ గోల్ ఏంటి? ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అనేవి జనరేట్ చేయటం, క్లయింట్కి సబ్మిట్ చేయటం. ఇది మన ఫైనల్ గోల్ అన్నమాట. అది మంత్ ఎండింగ్ అండ్ ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ విల్ బి టేక్ కేర్ బై ఎండ్ యూజర్స్. ఎవరు చేస్తారు ఈ ప్రాసెస్ అంతా కూడా? ఎండ్ యూజర్సే చేస్తారు.
ఇఫ్ ఎండ్ యూజర్ ఫేస్ ఎనీ ఇష్యూ ఫంక్షనల్ కన్సల్టెంట్ విల్ బి ఇన్వాల్వ్డ్. ఎండ్ యూజర్ ఏమైనా ఈ టోటల్ ట్రాన్సాక్షన్లో ఏమైనా ఇష్యూ అనేది ఫేస్ చేస్తే యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఇన్వాల్వ్ అవుతాం. ఈసీసీ ఆర్ S/4HANA ఏదైనా ఒకటే. క్లియర్ కదా? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా మనం ఇన్వాల్వ్ అవుతాం. అది క్లియర్ కదా? డౌన్కి వెళ్ళండి. ఇవి చదవాలండి, మొత్తం ప్రిపేర్ చేశాను, మళ్ళీ మీరు ఓన్గా ప్రిపేర్ చేసుకోలేరని. తర్వాత డే టు డే యాక్టివిటీ. డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ ఫంక్షనల్ కన్సల్టెంట్గా SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు S/4HANA అయినా ECC అయినా ఒకటే క్లాసు, డిఫరెన్స్ ఏమి ఉండదు. స్కోపింగ్. స్కోపింగ్ అంటే ఏంటి? స్కోపింగ్ అనే పదం ఎక్కడ యూజ్ చేసాం మనం? ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో యూజ్ చేసాం. స్కోపింగ్. స్కోపింగ్ అంటే క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటాం. స్కోపింగ్. తర్వాత ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. స్కోపింగ్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్ని స్కోపింగ్ అంటారు సపోర్టింగ్ ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని బేస్గా చేసుకుని మీరు వర్క్ చేస్తారు. మీరు ఏదైనా వర్క్ చేయండి, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. బ్లూ ప్రింట్ని బేస్గా చేసుకుని మనం SAPలో కాన్ఫిగరేషన్ చేస్తాం ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్లో. ఎగ్జాంపుల్, ఎండ్ యూజర్ GL అకౌంట్స్ అని డిలీట్ చేసేయమన్నారు, ఒక 10 GL అకౌంట్స్. ఓన్గా చేస్తారా? నో. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఉండాలి. మీకు సుపీరియర్స్ నోటిఫికేషన్, సుపీరియర్స్ నుంచి మీకు అప్రూవల్ ఉండాలి. ఉన్నప్పుడు మాత్రమే మీరు డిలీట్ చేస్తారు. అంటే ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ని మెయింటైన్ చేయాలి. స్కోపింగ్, ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్, ఈ రెండు కూడా. స్కోపింగ్ అనేది సపోర్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంటుంది. సపోర్టింగ్లో కూడా ఉండొచ్చు మేబీ, ఎందుకంటే ఇది SAP రెగ్యులర్ ఉండేది కదా. బట్ డే టు డే యాక్టివిటీస్లో చెప్పేసుకోవచ్చు. టికెట్స్ రిజల్యూషన్. మీరు సపోర్టింగ్లో ఉంటే డే టు డే యాక్టివిటీస్ ఏంటి? యాజ్ ఏ మీరు సపోర్టింగ్లో ఉన్నారు, ఇంప్లిమెంటేషన్ కూడా సపోర్టింగ్లోనే జాబ్స్ ఎక్కువ ఉంటాయి. సపోర్టింగ్లో ఉన్నారు. వాట్ ఆర్ ది డే టు డే యాక్టివిటీస్ అంటే ఏం చెప్తారు? సపోర్టింగ్, యాజ్ ఏ సపోర్టింగ్ కన్సల్టెంట్గా మీరు ఏం చేస్తారు? ఎవ్రీడే సెలెక్ట్ చేయండి సార్, టికెట్ 3.3 సెలెక్ట్ చేయండి. ఎవ్రీ డే we will receive the tickets from the top level management అని చెప్తాం. టికెట్స్ అనేవి రిసీవ్ చేసుకుంటాం విత్ సర్వీస్ నౌ టికెటింగ్ టూల్. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా టికెట్స్ రిసీవ్ చేసుకుంటారు. ఎలా రిసీవ్ చేసుకుంటాం? లైక్ P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్. సో టికెట్స్ రీడ్ చేసుకుంటాం, రిసీవ్ అవుతుంది. రిసీవ్ అయినప్పుడు మనం కాన్ఫిగరేషన్స్ అన్ని చెక్ చేసి ఆ టికెట్స్ని క్లోజ్ చేస్తాం. ఓకే, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, ఇలా టికెట్స్ అనేవి మనకు రేట్ చేస్తారు. సో అవన్నీ కూడా చెక్ చేసి ఎర్రర్స్ ఎన్నివల్ల వస్తాయో చెక్ చేసి ఆ టికెట్స్ని క్లోజ్ చేస్తాం. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ఉపయోగిస్తామని చెప్పాలి. P1 అనేది హై ప్రయారిటీ. P2, P3, P4 ఆల్సో వీ విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. తర్వాత ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఎండ్ యూజర్కి ట్రైనింగ్ ఎవరు ఇస్తాడు? కన్సల్టెంటే ఇవ్వాలి. వీఆర్ ద రెస్పాన్సిబుల్ ఫర్ ది ఎండ్ యూజర్ ట్రైనింగ్. ఎండ్ యూజర్కి అకౌంటింగ్ ఎంట్రీ ఎలా పోస్ట్ చేయాలో తెలియదు, యాజ్ ఏ కన్సల్టెంట్గా మనం ట్రైనింగ్ ఇస్తాం. ఎండ్ యూజర్ ట్రైనింగ్. తర్వాత అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. టాలరెన్స్ కంటెంట్స్ ఆథరైజేషన్ కంటెంట్ అని చెప్పాను మీకు, గుర్తుందా? AT కోడ్లు అసైన్ చేస్తాం. OBA0. ఆ? OBA0. OB OBA0. OBA0నా? రాంగ్ ఆన్సర్. చెప్పండి, ఎవరు చెప్తారు? OBA3. రాంగ్ ఆన్సర్. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్. ట్రాన్సాక్షన్ కోడ్ కరెక్ట్గా చెప్పండి. OB37. OB37. రాంగ్ ఆన్సర్. OB57 సార్? OB57, దట్ ఈస్ కరెక్ట్ ఆన్సర్. అసైన్ యూజర్ టు టాలరెన్స్ గ్రూప్ ట్రాన్సాక్షన్ కోడ్ OB57. ఈ టీ కోడ్లో అసైన్ చేస్తాం. ఎండ్ యూజర్ జాయిన్ అయ్యారు, కొత్తగా ఎంట్రీ పోస్ట్ చేయగలడా వితౌట్ అవర్ పర్మిషన్, వితౌట్ ఆథరైజేషన్? నో.
సో ఎండ్ యూజర్ ఈరోజు ఒక 10 మంది జాయిన్ అయ్యారు కొత్తగా. వీళ్ళందరికీ ఆథరైజేషన్ ఎవరు ఇస్తారు? యాజ్ ఏ కన్సల్టెంట్ గా మీరు ఇవ్వాల్సిందే. వాళ్ళ యూజర్ నేమ్ అనేది టోలరెన్స్ గ్రూప్ కి యాడ్ అవ్వాల్సిందే. యాడ్ అయితేనే వాళ్ళు ఎంట్రీస్ పోస్ట్ చేస్తారు, లేకపోతే చేయలేరు. ఓకేనా? అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్ OB57 యాడ్ చేసుకోండి అక్కడ. సో ఇక్కడ ఇక్కడ యూజర్ నేమ్ కి మీ ఎండ్ యూజర్ సంబంధించిన యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి. చేస్తేనే ఎంట్రీస్ పోస్ట్ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. అసైన్ యూజర్ టు టోలరెన్స్ గ్రూప్. నెక్స్ట్ 6th పాయింట్ సెలెక్ట్ చేయండి. సత్య గారు ఏం చెప్తున్నా అర్థమవుతుందండి. 6th పాయింట్, పార్టిసిపేట్ ఆన్ MOM, కోఆర్డినేట్ విత్ TL. MOM అంటే మీనింగ్ ఏంటి? మినిట్స్ ఆఫ్ మీటింగ్ అంటారు. ఎవ్రీడే మీ క్లయింట్ తోటి అవ్వచ్చు. మీ క్లయింట్ తోటి ఏమైనా చిన్న చిన్న అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న చేంజెస్ ఉండొచ్చు, లేదంటే ఏమైనా అప్డేట్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా MOM ద్వారా, అంటే MOM అనే మీటింగ్ ద్వారా మనము పార్టిసిపేట్ చేసి కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ గా చేసుకుని మనం వర్క్ చేస్తాం. ఓకేనా? టీమ్ లీడర్ ఇన్స్ట్రక్షన్స్ ని బేస్ గా చేసుకుని వర్క్ చేస్తాం. కోఆర్డినేట్ విత్ టీమ్ లీడర్, TL కి సపోర్ట్ గా వర్క్ చేస్తాం. తర్వాత ఫాలోయింగ్ ది SLA. SLA అంటే ఏంటి? సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ ని ఫాలో అవుతాం. తర్వాత పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్. కిక్ ఆఫ్ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తామా? కిక్ ఆఫ్ మీటింగ్ మిమ్మల్ని ఇంటర్వ్యూలు అడిగితే మీరు ఏ మీటింగ్ లో పార్టిసిపేట్ చేస్తారంటే కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి. కిక్ ఆఫ్ మీటింగ్ అంటే డైలీ ఆఫీస్కి వెళ్ళారు, ఈరోజు మనం ఏం చేయాలనేది మీ TL మీకు ఎక్స్ప్లెనేషన్ చెప్తాడు. పార్టిసిపేట్ ఇన్ కిక్ ఆఫ్ మీటింగ్ అని చెప్పాలి. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఎండ్ టు ఎండ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పండి, కిక్ ఆఫ్ మీటింగ్ లో ఉన్నామని చెప్పండి. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. ఫాలో ది క్లయింట్ కోడ్ ఆఫ్ కండక్ట్. క్లయింట్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటనేది మనం ఫాలో చేయొచ్చు. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. సబ్మిట్ ది డాక్యుమెంటేషన్ రిపోర్ట్. డాక్యుమెంటేషన్ అంటే ఏంటి? మీరు క్లయింట్ దగ్గర నుండి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, ఒక MS వర్డ్ ఫార్మేట్ లో ప్రిపేర్ చేశారు. ఆ రిపోర్ట్స్ అన్నీ కూడా షేర్ డ్రైవ్ ద్వారా మీ TL కి సబ్మిట్ చేస్తారు. ఈరోజు కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారు, అది మీ దగ్గరే ఉంచుకుంటారా? నో, మీ TL కి సబ్మిట్ చేయాలి. ఎలా సబ్మిట్ చేస్తారు? షేర్ డ్రైవ్స్ ద్వారా సబ్మిట్ చేస్తారు. అట్లా ఇవన్నీ చెప్పాలి. డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏదైనా అడగచ్చు. అడిగినప్పుడు చెప్పాలి. నోట్స్ ప్రిపేర్ చేసి ఇచ్చాను. క్లియరా కదా? ఇంకో రకంగా కూడా అడగచ్చు. చూడండి, డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. ఇట్లా కూడా అడగచ్చు. ఇంప్లిమెంటేషన్ లో మీరు ఏం చేశారు? డ్యూరింగ్ ది ఇంప్లిమెంటేషన్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్ అంటే ఈ పాయింట్స్ చెప్పండి. క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ ప్రాసెస్. ఇంప్లిమెంటేషన్ ఏం చేస్తాం? ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, డిప్లాయ్ స్టేజ్, రన్ స్టేజ్ చెప్పాను మీకు. ప్రాజెక్ట్ ప్రిపరేషన్ స్టేజ్, బ్లూ ప్రింట్ స్టేజ్, రియలైజేషన్ స్టేజ్, ప్రాజెక్ట్ ఫైనల్ ప్రిపరేషన్ స్టేజ్, గో లైవ్ అండ్ సపోర్ట్ అని చెప్పాను. బ్లూ ప్రింట్ లో ఏమేమి ఉన్నాయి స్టేజెస్? మళ్ళీ స్కోప్ డాక్యుమెంట్, యాజ్ ఇన్ఫర్మేషన్, టు బి ఇన్ఫర్మేషన్, గ్యాప్ అనాలిసిస్, సైన్ ఆఫ్. టక్క 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 చెప్పేయాలి. 1 lakh కాదు 2 lakhs ఇస్తారు శాలరీ. ఓకే, సబ్జెక్ట్ అనేది మీకు మనీ అనేది జనరేట్ చేస్తుంది. క్లియర్ కదా? అట్లా. సో క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాం. పార్టిసిపేట్ ఆన్ ది FICO వర్క్షాప్స్. SAP FICO వర్క్షాప్స్ అంటే ఏంటి? క్లయింట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ సంబంధించిన వర్క్షాప్స్, మీటింగ్స్ అని చెప్పచ్చు. కాన్ఫిగరేషన్ ప్రాసెస్ బేస్డ్ ఆన్ ది బ్లూ ప్రింట్. కాన్ఫిగరేషన్స్ ఎలా చేస్తాము? ఇక్కడ మనం డైరెక్ట్ గా చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. బ్లూ ప్రింట్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ చేస్తాం. బ్లూ ప్రింట్స్ ని బేస్ గా చేసుకుని కాన్ఫిగరేషన్స్ అనేవి చేస్తాం.
ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏ అంటే ఏంటి? ఓన్లీ మనం ఎస్ఎల్ఏ అంటే P1 టికెట్, P2 టికెట్ లో చెప్పాం. అదొకటే కాదు, క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, క్లయింట్ టర్మ్స్ అండ్ కండిషన్స్, క్లయింట్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ ఎలా ఫుల్ఫిల్ చేయాలి, ఇవన్నీ కూడా ఎస్ఎల్ఏలో ఉంటాయి. ఎస్ఎల్ఏ అంటే క్లయింట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని అర్థం. స్కోపింగ్, ఇంటర్నల్ డిస్కషన్స్ విత్ ది క్లయింట్, ఇవన్నీ చెప్పాలి. నెక్స్ట్, డ్యూరింగ్ ది సపోర్టింగ్ ప్రాజెక్ట్ వాట్ ఆర్ ది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ SAP FICO కన్సల్టెంట్ ఆర్ S/4HANA సింపుల్ ఫైనాన్స్ కన్సల్టెంట్. మీరు సపోర్టింగ్ లో ఉంటే మీ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి? డౌన్కి రండి. సపోర్టింగ్ ఇంప్లిమెంటేషన్ లో ఉంటే ఒక 5 పాయింట్స్ చెప్పాను. సపోర్టింగ్ లో ఉంటే ఏంటి? వర్కింగ్ ఆన్ ది టికెటింగ్ టూల్స్, P1 టికెట్, P2 టికెట్, P3 టికెట్, P4 టికెట్ ఆల్సో ఉండొచ్చు. సో ఈ టికెట్స్ ని రిజల్యూషన్ చేస్తారు. యాజ్ ఏ కన్సల్టెంట్ we will get the tickets from the end users. We are using the ServiceNow ticketing tool. Once get the ticket, team leader, they will assign the ticket to supporting team. సపోర్టింగ్ టీమ్ కి అసైన్ చేస్తారు టీమ్ లీడర్. మనం కన్సల్టెంట్ గా ఇన్వాల్వ్ అవుతాం. యాజ్ ఏ కన్సల్టెంట్ విల్ చెక్ ది కాన్ఫిగరేషన్స్ అండ్ విల్ క్లోజ్ ది టికెట్ అని చెప్తాం. బట్ P1 టికెట్ ఇది హై ప్రయారిటీ టికెట్. P2, P3, P4 ఆల్సో వి విల్ ట్రీట్ యాజ్ ఏ P1 టికెట్ అని చెప్పాలి. తర్వాత ఫాలో ది ఎస్ఎల్ఏ. ఎస్ఎల్ఏని ఫాలో అవుతూ P1 టికెట్ అయితే 15 minutes లో, P2 అయితే 2 hours లో, P3 అయితే 8 hours లో, P4 అయితే 1 day లో రెసొల్యూషన్ చేస్తాము అని చెప్పాలి. కోఆర్డినేట్ విత్ ది టీమ్ లీడర్. టీమ్ లీడర్ కి కోఆర్డినేట్ చేయడం కామన్ కదా. తర్వాత MIS రిపోర్ట్, మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సపోర్ట్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. ఈరోజు సత్య గారు సపోర్టింగ్ లో ఉన్నారు. ఆయనకి MIS రిపోర్ట్ అంటే మంత్లీ 100 టికెట్స్ ఇచ్చారు. ఎన్ని టికెట్స్ క్లోజ్ చేశారు, ఎన్ని టికెట్స్ పెండింగ్ ఉన్నాయి, ఒకవేళ ఉంటే ఎందువల్ల ఉన్నాయి, అది. డాక్యుమెంటేషన్ రిపోర్ట్ అంటే మన దగ్గర ఉన్న కంప్లీట్ డాక్యుమెంటేషన్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా షేర్ డ్రైవ్ ద్వారా సబ్మిట్ చేస్తాము అని చెప్పాలి. డౌన్కి వెళ్ళండి. End user training also one of the major role of SAP FICO consultant. ఇవి చెప్పాలి. క్లియరా? ఇవి మొత్తం చదవండి. నేను ప్రిపేర్ చేశాను నీట్గా. మళ్ళీ మీరు చేసుకోవాలంటే మీకు టైం పడుతుంది. నీట్గా ప్రిపేర్ చేశాను. మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్ ఏంటి, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ ప్రిపేర్ చేశాను. కాబట్టి ప్రాపర్గా చదవాలి మీరు. వన్ మినిట్. మనం కాన్ఫిగరేషన్ స్టార్ట్ చేయాలి. ఇవన్నీ యాక్చువల్గా ఏంటంటే ప్రాజెక్ట్ బేస్డ్ క్లాసెస్ అంటారు. ప్రాజెక్ట్స్ SAP కోర్స్ అయిపోయిన చెప్తారు. నెక్స్ట్ వచ్చేసి 3-tier ఆర్కిటెక్చర్. సత్య 3-tier ఆర్కిటెక్చర్ ఉందా చూడండి మీ దగ్గర. ఏం సార్? 3-tier ఆర్కిటెక్చర్ ఉందా? షీట్ ఉందా? చూడండి, కంప్లీట్ చేసేద్దాం ఇది కూడా. చూపించారా? చాట్ బాక్స్ లో సిలబస్ కాపీలో ఉందా లేదంటే యాడ్ చేయండి. ఇంపార్టెంట్ టాపిక్ ఇది. 3-tier ఆర్కిటెక్చర్ ఇది కూడా చెప్పేసుకుందాము. మేబీ మండే క్లాస్ ఉండకపోవచ్చు అండి. మండే అండ్ ట్యూస్డే. మండే పక్కా ఉండకపోవచ్చు, మీకు ఇన్ఫార్మ్ చేస్తాను రేపు. ఏ సార్ చాట్ బాక్స్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి సార్. సిలబస్ కాపీలో 3-tier ఆర్కిటెక్చర్ ఉందా? సిలబస్ కాపీనా? ఉమ్.
ఎస్ఏపి పైన వెళ్ళిపోయింది సార్. ఎస్ఏపి 3-tier ఆర్కిటెక్చర్. ఇది ఎస్ఏపి R3 అంటే 3-tier ఆర్కిటెక్చర్. ఇది గుర్తుపెట్టుకోండి. రేపు చెప్తాను, లేదంటే ఈరోజు చెప్పేద్దాం. చిన్న కాన్సెప్ట్ ఇది, బట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది కంప్లీటెడ్ కదా, మార్చండి కల్లా 74 కంప్లీటెడ్ కదా. సరే రేపు చెప్తానులేండి, స్లోగానే వెళ్దాం, కంగారు. నెక్స్ట్ క్లాస్ ఏంటి? 3-tier ఆర్కిటెక్చర్. రేపు చెప్తాను. ఒక హాఫ్ అన్ అవర్ 45 minutes పడుతుంది, రేపు చెప్తానులే. ఓకేనా? నెక్స్ట్ క్లాస్. ఈ షీట్ మొత్తం మీకు చాట్ బాక్స్ సత్య గారు వాట్సాప్లో పోస్ట్ చేస్తారు. చదవండి, డౌన్లోడ్ చేసుకోండి, చదవండి. క్లియర్ కదా? రైట్, అర్థమైందా అందరికి? డే టు డే యాక్టివిటీస్, మంత్ ఎండింగ్ యాక్టివిటీస్, ఇయర్ ఎండింగ్ యాక్టివిటీస్, వీటిలో ఏదో ఒకటి అడుగుతారు క్వశ్చన్. కామన్గా అడుగుతారు. యాజ్ ఏ కన్సల్టెంట్, యాజ్ ఏ ఎస్ఏపి FICO కన్సల్టెంట్, వాట్ ఆర్ ది మంత్ ఎండింగ్ యాక్టివిటీస్? మంత్ ఎండింగ్ లో మీరు ఏం చేస్తారంటే ఒక 5 points, 10 points కదా, అట్లీస్ట్ 5 points చెప్పండి. సపోర్టింగ్ లో ఉన్నారు మీరు. సపోర్టింగ్ లో ఉంటే మీ డే టు డే యాక్టివిటీస్ ఏంటి? చాలా సింపుల్ గా చెప్పేయచ్చు. సపోర్టింగ్ లో ఉంటే టికెట్స్ అనేవి మీకు వస్తాయి. సర్వీస్ నౌ టికెటింగ్ టూల్ ద్వారా రైట్ నౌ ఐఎమ్ ఇన్ టు సపోర్టింగ్ ప్రాజెక్ట్. ఐ విల్ గెట్ ది టికెట్స్ ఫ్రమ్ ది మై టీమ్ లీడర్. We will get the tickets like P1 ticket, P2 ticket, P3 ticket, P4 ticket. As a consultant, I will involve on the configurations. I can check the configuration and resolving the error and close the tickets అని చెప్పాలి. అట్లా మీరు మేనేజ్ చేసుకోవాలి. And submit the MIS reports. Every month end we need to submit the MIS reports, and we will give the training to the end users how to post the accounting entries and how to generate the reports. ఇట్లా ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. అది ఒకసారి చదివితే మీకు అర్థమవుతుంది. షీట్ మొత్తం చదవండి. నెక్స్ట్ క్లాస్ ఏంటి? ఎస్ఏపి R3 చెప్తాను రేపు. 3-tier ఆర్కిటెక్చర్ చాలా ఇంపార్టెంట్. తర్వాత కాన్ఫిగరేషన్స్ చేద్దాం. మేబీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో చేద్దాం. మండే నేను మేబీ ఉండకపోవచ్చు, మీకు ఇన్ఫార్మ్ చేస్తానండి. 1 day బిఫోర్ ఇన్ఫార్మ్ చేస్తాను. ఓకేనా? రైట్ అండి. థ్యాంక్ యూ, బాయ్, గుడ్ నైట్ ఆల్. ఎవరో ఎర్రర్ వచ్చిందని మెసేజ్ చేశారు, ఉన్నారా ఆయన? ఉన్నారా? సమ్మోన్ ఎవరో మెసేజ్ చేశారు, మీరేనా? మీ బ్యాచేనా? ఎవరు లేరా? ఓకే, థ్యాంక్ యూ అండి, బాబాయ్. ఏమన్నా ఎర్రర్స్ ఉంటే నాకు కాల్ చేయండి. సత్య గారు కూడా చెప్పగలరు. సత్య గారికైనా కాంటాక్ట్ చేయొచ్చు. ఆయన టైం లేకపోతే నేను చెప్తాను, నో ఇష్యూ. సరే థ్యాంక్ సార్. యూ సత్య గారు, బాబాయ్. ఓకే ఓకే సార్.